చైతన్యం చేయడానికి మన డిస్ట్రిక్ట్ సివిల్ జడ్జి గారు అయినటువంటి ప్రత్యక్ష కుమార్ గారు, అలాగే డిఎస్పీ వెంకటేశ్వర గారు, మా హెచ్ఓడి బాబ్జీ గారు, తదితరుల ఎస్ఐ గారు అండ్ జ్యోతి మేడం గారు అండ్ మేడం గారు, సో మిగతా వారు అందరికీ కూడా కళాశాల తరఫున ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు ఈ కళాశాల ఎంతో ఘనచరిత్ర కలిగింది అని. ముందుగా శ్రీ కళాశాలలో చదువుకోవడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. మేమైతే ఈ కళాశాలలో పనిచేస్తే మా జన్మ ధన్యమైంది అనుకుంటాం. అలాంటి కళాశాలలో నాకు తెలిసి డీఎన్ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు మోజెస్ గారు 2 హాస్టల్స్, ఎస్టీ హాస్టల్ అండ్ బాయ్స్ అండ్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ని కలెక్టర్ గారు, అప్పుడు కలెక్టర్ గారు ఈ కళాశాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ద రీజన్స్ అన్నీ మీకు తెలుసు. అంటే దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు అందరికీ చాలా రైట్స్ ఉంటాయి, బట్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ రైట్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్. అది దాని గురించే నేను మాట్లాడతాను, మిగతా అన్నీ కూడా వారి గురించి వారు మాట్లాడతారు. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మీ హక్కు. సో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్మార్ట్ యుగంలో, అంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్ ప్రపంచంలో, గ్లోబల్ కాంపిటీటర్గా తయారైనటువంటి ఈ పోటీ ప్రపంచంలో మనందరూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల మైండ్ మనకన్నా ఒక 10 times ముందుగా ఆలోచిస్తూ ఉంటుంది. అది మాకు తెలుసు, అది మీకు తెలుసు. ఎందుకంటే మీ ఆలోచన అంటే మీ చేతిలో ఉన్నటువంటి ఆ సాధనం, ఆ మొబైల్ ఆలోచన. నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలియదు అనే జ్ఞానం దాన్ని బోధించడానికి అయితే ఇప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ అదర్ కంట్రీస్. ఎందుకంటే అంటుంది ఎంతగా అయిపోయిందంటే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనందరినీ కొంచెం ఆలోచన తక్కువగా తీసుకెళ్తుందా అని ఒక్కొక్కసారి అలాంటి ఆలోచన కూడా నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా జస్ట్ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. సో ఇలాంటి స్మార్ట్ ఎడ్యుకేషన్ కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఎడ్యుకేషన్, మీ ప్రాపర్టీస్, అంటే దట్ మీన్స్ ట్రైబల్ సంబంధించిన రూల్స్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు యువర్ సోషల్ అండ్ కల్చరల్ ట్రైట్స్, అలాగే రైట్ టు యువర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అని, అలాగే రైట్ టు యువర్ ప్రొవిజన్స్ ఫర్ స్పెషల్ ట్రైబల్ ఏరియాస్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ యొక్క రైట్స్ గురించి మీరు ఏమంటారు. బట్ ఈ రైట్స్ కన్నా ఈ మధ్యకాలంలో కొంతగా మేము అంటుంది ఏంటంటే, మన ఎస్పెషల్లీ ఏదైతే ఈ ట్రైబల్స్ లాంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అబ్యూస్ వాటికి కూడా బానిసలు అవడం, అలాగే బానిసలుగా చేయబడటం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని నేను పేపర్లో చెప్పాను. సో మా విద్యార్థులుగా మీ అందరికీ నేను మరీ చెప్తున్నాను. సో దయచేసి మీరు ఎలాంటి చెడు అలవాట్లకి లోన్ కాకుండా మీ యొక్క ఎడ్యుకేషన్ ఎంతైతే కాన్సన్ట్రేట్ చేయాలో ఈ పర్టికులర్ సమయంలో అంతగా చేయండి. ఈ కళాశాలలో అయితే దాదాపుగా మేము 39 కోర్సులు డిఫరెంట్, అంటే ఇంచుమించుగా సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఈ కళాశాల నుంచి మేము మీకు ఇస్తున్నాము. అలాగే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఈ కళాశాల